మనకేం కావాలి? ఇదిగో పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, నువ్వు ఆ జీవమును కనెక్ట్ అయి ఉండాలి, క్రీస్తుకు కనెక్ట్ అయి ఉండాలి, దేవునికి కనెక్ట్ అయి ఉండాలి, ప్రతి విషయంలో దేవుని పైన ఆధారపడాలి. అంతేగాని అక్కడికి వెళ్ళి ఇది నచ్చలే, అది నచ్చలే, దైవజనులు పట్టించుకోలేదు, దైవజనులు చూడలేదు, ఆయన నాకు రెస్పెక్ట్ ఇవ్వలేదు అంటే కాదు. రెస్పెక్ట్ కోసం కాదు మన మందిరానికి వెళ్ళేది. నేను ఏ మందిరానికి వెళ్ళినా అక్కడ నేను చూసేది ఒకటే, దేవుడు, ప్రార్థన మందిరం, ప్రార్థన. మనం తగ్గించుకోవాలా, దేవునికి లోపడాలా, ప్రార్థించుకోవాలి, దేవుని ఆరాధించాలి. ఆ సంఘములో ఉన్న వారి అందరితో కాదు, కానీ దేవునికి కనెక్ట్ అవ్వాలా. కొంతమంది ఉంటారు, సంఘంలో ఉన్న వాళ్ళందరూ కనెక్ట్ అవుతారు, ఫోన్ నెంబర్లు తీసుకొని ఫోన్లలో ఈ మెసేజ్లు అవి ఇవి. మనుషులతో కనెక్ట్ కావడానికి కాదు మనం మందిరానికి వెళ్ళే, దేవునికి కనెక్ట్ అవ్వాలా. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి కనెక్ట్ అవ్వాలా, ప్రతి విషయంలో దేవుని పైన ఆధారపడాలా, దేవునికి నువ్వు విధేయత చూపించాలా. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వాదంగా ఉంచుతాడు. అబ్రహామును దేవుడు ఆశీర్వాదంగా ఉంచాడు. ఎందుకు? ఆయన దేవునికి కనెక్ట్ అయి ఉన్నాడు, దేవునికి లోబడ్డాడు. కాబట్టి మనం బ్రతికి కొంతకాలము దేవునికి కనెక్ట్ అయి ఉండాలా, ఆ ద్రాక్షవల్లిలో ఉండాలా, ద్రాక్షవల్లి తీగవలే ఉండాలా. ఆయనకు కనెక్ట్ అయి ఉన్నప్పుడు మన జీవితము ఎలా ఉంటుందంటే ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటుందండి. నువ్వు ఉద్యోగంలో దీవించబడతావు, వ్యాపారంలో దీవించబడతావు, నీ పిల్లలు నీ కళ్ళ ముందు కలకలలాడుతూ ఉంటారు, దీవించబడతారు. ఏ రోగం వచ్చినా అది పోతుంది. ఏం కాదు, దేవుడు ఉన్నాడు. మాకు ఏదైనా సమస్య వచ్చి, దేవుడు ఉన్నాడండి, ఏం కాదు, హాయ్ హాస్పిటల్ తీసుకెళ్ళరా, తొందరగా తీసుకెళ్తారు, చూపిస్తారు, తగ్గిపోయింది సాయంత్రానికి. విశ్వాసం, నువ్వు దేవుని కనెక్ట్ అయి ఉండే పద్ధతి. ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, నా దేవుడు ఉన్నాడమ్మా, దేవుడు చూస్తాడు, తప్పకుండా దేవుడు సాయం చేస్తాడు. హల్లెలూయా.